సౌందర్యలహరి 87వ శ్లోకం. హిమాని హంతవ్యం హిమగిరినివాసైకచతురౌ నిశాయాం నిద్రాణం నిశిచరమభాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతిసృజంతౌ సమయినాం సరోజం త్వత్పాదౌ జనని జయతశ్రిత్రమిః కిం. అమ్మా, హిమాలయ వాసానికి అర్హమైనవి, బ్రహ్మ ముహూర్తంలో సైతం విశదమైనవి, సర్వులకు విశేష భాగ్యాన్ని ప్రసాదించేవి, మంచు చేత కట్టబడినవి అయిన నీ చరణాలు నిశా సమయంలో మూసుకుపోయి సరోజాలను జయిస్తాయనడంలో సందేహమేముంది? హిమాని హంతవ్యం హిమగిరినివాసైకచతురౌ నిశాయాం నిద్రాణం నిశిచరమభాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతిసృజంతౌ సమయినాం సరోజం త్వత్పాదౌ జనని జయతచ్చిత్రమిః కిం. సౌందర్యలహరిలోని ఈ 87వ శ్లోకాన్ని ప్రతిరోజు బ్రహ్మముహూర్త కాలంలో 1000 సార్లు జపించి అమ్మవారికి తేనె, అరటిపళ్ళు, కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా 21 రోజులు జపము, పూజ చేసిన తర్వాత ఆఖరి రోజున యథాశక్తిగా భోజనం పెట్టాలి. అంతేకాకుండా యంత్రం రెడీ చేయించాలి. హ్రీం సర్ప సర్పమమ్మ అనే యంత్రాన్ని త్రికోణంలో చేయించి దాన్ని కాల్చి బూడిద చేసి ఆ పొట్లాన్ని జాగ్రత్తగా పెట్టి ఆ బూడిదని పాము పైన, అంటే ఏ పాము అయితే వశం అవ్వాలనుకున్నామో ఆ పాము పైన వేస్తే ఆ పాము అది మెదలకుండా పడిపోయినట్టు పడిపోయి ఎవరైతే ఈ పని చేస్తారో వాళ్ళకి ఆ పాము స్వాధీనమైపోతుందన్నమాట. అంటే ఈ మంత్రము పాములను స్వాధీనం చేసుకోవడంలో బాగా ఉపయోగపడుతుంది. శ్రీమాత్రే నమః.